కృష్ణా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ వోల్వో బస్సు పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు. ముళ్లపూడి నుంచి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఒకరు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు క్షతగాత్రుల్లో శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన 4 వివరాల్ని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పాషా, తులసిగా వారిని గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుణ్ణి నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని 2 ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బస్సు భాగాల్ని వేరు చేస్తున్నారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిద్రపోయడం మరి ఏం జరిగింది తెలియదు కానీ పడిపోయారు. మరి దేవుడి దేవాళ్ళు బతికేవాడు. మేమైతే ఏం చెప్తాం కదా. మొత్తం బస్సులో బస్సు మొత్తం ఫుల్గానే ఉందండి. బస్సు మొత్తం ఫుల్గానే ఉంది. 4 సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి అయిపోయాం మీకు. ఇంకా దెబ్బలు ఎవరు బస్సులో? చాలా మంది చనిపోయారని అంటున్నారు. మరి స్పీడ్ స్పీడ్ అయితే స్పీడ్ మరి తెలియదండి. నేను పడుకున్నాను. మరి మధ్యలో పడిపోయిందన్న. అది ఎలా పడిందో నిద్రలో ఉన్నా. కొందరు చాలా బాగాలేదు వాళ్ళ పరిస్థితి. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేవలేకపోతున్నారు. పైన కొంచెం బ్రేక్ అయ్యింటే కొంచెం పైకి వచ్చాను. పక్క వాళ్ళు నన్ను లాగారు, పైకి వచ్చాను. చాలా మంది ఇంకా లోపల ఉన్నారు. ఎవరైనా సరిపెడుతున్నారా? అందరూ అసలు ఏం మూమెంట్ లేకుండా అలా పడిపోయి ఉన్నారు. కొందరు బాగానే ఉన్నారు, అంటే అటు ఇటు నడవగలుస్తున్నారు, అంతా బాగానే ఉన్నాయి. వాళ్ళే యాక్చువల్లీ 108 కాల్ చేసే వాళ్ళు. వాళ్ళు పైకి రాలేకపోతున్నారు కొంచెం. అంటే డ్రైవర్ అప్రమత్తం ఎట్లా అనుకుంటున్నారు? డ్రైవర్ అప్రమత్తం, అది మధ్యలో పడింది, 2 రోడ్ల మధ్యలో. మేము ఫుల్ పడుకుని ఉన్నాం. కరెక్ట్గా ఒకసారి అంతా కుదిరిపోయి అంతా జరిగిపోయింది. పొద్దున 5:30, 6 గంటకి బస్సు బోల్తా పడింది. ఏం తెలియలేదు. పడ్డ తర్వాత మొత్తం బస్సు అంతా షేక్ అయినప్పుడు మేము లేచాము. అప్పటికి మేము వైజాగ్లో ఎక్కాము. అప్పటికి నాకు దెబ్బలు బాగా తగిలిపోయినాయి. బస్సులో అరగంట 45 నిమిషాలు బస్సులోనే ఉన్నాము. ఆ పైనుంచి చూసిన వాళ్ళు కిందికి వచ్చి ఒక అద్దము 2-3 అద్దాలు పగలు కొట్టేసి దానిలోంచి బయట తీశారు మమ్మల్ని. ఏమో సార్, అరౌండ్ 5 o'clock బస్సు కదిలినట్టు అయింది. సడన్గా చూసేటప్పటికి కింద మధ్యలో పడిపోయింది, లోయలో కాలువలో. మరి డివైడర్ ఎక్కించేసినట్టున్నాడు చూస్తే. అంతే. అక్కడ లోకల్లో ఎవరో వచ్చినట్టున్నారు. పోలీసులు అందరూ వచ్చారు. ఒక 15 minutesలో వచ్చారు. అందరూ వచ్చి కాలువలోకి దించి కాలువ నుంచి లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము ఆంధ్ర హాస్పిటల్కి వచ్చేసాం.
బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి ధనుంజయను అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? వారేమైనా మాట్లాడగలుగుతున్నారా? గౌసియా, ఈ ఘటనలో బస్సు ప్రమాద సమయంలో దాదాపుగా 44 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి దివాకర్ ట్రావెల్ బస్సు ఉదయం 5 గంటల సమయంలో పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఈ ప్రమాదానికి గురైంది. కలవట్టు పైనుంచి పడడంతో బస్సు పూర్తిగా తుక్కుగా మారినటువంటి పరిస్థితి. దీంతో ప్రయాణికులందరూ దాదాపుగా అందరూ ఈ ఘటనలో గాయపడ్డారని చెప్పాలి. అయితే తీవ్రంగా గాయపడిన వారిని మాత్రం ఆంధ్ర హాస్పిటల్, అలాగే విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తొలుత ప్రాథమిక చికిత్స కోసం నందిగాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడకి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే గాయపడిన వారి పరిస్థితి అయితే కొంచెం క్లిష్టంగానే ఉంది. వారికి అత్యవసర చికిత్సను కూడా వైద్యులు అందిస్తున్నారు. అయితే ఘటనా స్థలి వద్ద ఇంకా బస్సు వెలికి తీసేందుకు క్రేన్ల సాయంతో అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే బస్సు కలవట్ పై నుంచి పడడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పాలి. తొలుత డ్రైవరు, ఆయన సహాయకుడు మాత్రమే మృతి చెంది ఉంటారని చెప్పి భావించినప్పటికీ కూడా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇందులో మృతుల్ని మాత్రం ఇప్పటివరకు కొద్దిమంది మాత్రం గుర్తించగలిగారు. ఇందులో ఒడిశాలో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి, విశాఖకు చెందినటువంటి కృష్ణారెడ్డి, అలాగే పాషా, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి తులసిగా గుర్తించారు. ఇక కటక్ లో నివాసం ఉంటున్నటువంటి రిజ్వాన్ అనే వ్యక్తి కూడా నందిగామ నుంచి విజయవాడ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మృతుల సంఖ్య 11కు పెరిగిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వయంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడే ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఈ ఘటనలో గాయపడినటువంటి వారందరికీ కూడా అత్యవసరంగా చికిత్స అందించాలని కూడా ఆదేశించారు. ఎప్పటికప్పుడు విషయాలని కూడా తనకు తెలియజేయాలని చెప్పి కూడా సీఎం సూచించారు. ప్రస్తుతం జాతీయ రహదారిపై ఈ ప్రమాద ఘటన జరగడంతో పూర్తిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించని చెప్పాలి. బస్సు వెలికి తీసేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అక్కడ ఆ ప్రాంతంలో నిలిపేశారు. కేవలం ఒక్క మార్గం నుంచే ఈ ట్రాఫిక్ ను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కీలకమైన రహదారి కావడం, అలాగే జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఎక్కువగా వాహనాలు ఈ ప్రాంతం నుంచి వెళ్లడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బస్సును వెలికి తీసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అయితే ధనుంజయ్, మృతులందరి వివరాలు తెలిసాయా? వారి కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లిందా? అంటే వాస్తవానికి భువనేశ్వర్ నుంచి ఇది హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి బస్సు దాదాపుగా ఈ ప్రయాణికులకు సంబంధించి కొంత దూర ప్రయాణంలో రిజర్వేషన్ చేసుకున్నటువంటి వారి వివరాలు మాత్రమే ఇప్పటివరకు తెలియగలిగాయి. అయితే మిగతా వారి ఎక్కడ ఎక్కారన్న అంశానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందట్లేదు. ఎందుకంటే బస్సు డ్రైవర్ తో పాటు సహాయకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. అయితే ఈ ఘటనలో దివాకర్ ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి కూడా కొన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 5గురిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. అయితే ధనుంజయ్, పోలీసులు ట్రావెల్స్ నిర్వాహకులపై కేసు ఏమైనా నమోదు చేశారు? పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అటు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. అయితే అటు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం ప్రమాద ఘటన ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా ఆరాధిస్తున్నారు. అయితే నిద్రమత్తులోనే ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పి ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎందుకంటే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి బస్సు దాదాపుగా 24 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. విజయవాడలో ఈ బస్సు డ్రైవర్ కూడా మారాల్సి ఉంది. అయితే ఆ సమయంలో డ్రైవర్ మారాడా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలోనూ కూడా విచారణ జరుపుతున్నారు. నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ధన్యవాదాలు ధనుంజయ్. ఎప్పుడు వస్తుంది అది?
కృష్ణా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ వోల్వో బస్సు పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు. ముళ్లపూడి నుంచి నందిగామ ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఒకరు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు క్షతగాత్రుల్లో శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన 4 వివరాల్ని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పాషా, తులసిగా వారిని గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని 2 ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బస్సు భాగాల్ని వేరు చేస్తున్నారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు నందిగా తీసుకెళ్తారు కదా వాళ్ళు ఈ అబ్బాయి అలా బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? రోసియా ముళ్లపూడి వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి నందిగామ, అలాగే విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి హెల్ప్ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడం జరిగింది. వీరిలో చాలా మంది పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది బస్సు ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీళ్ళు చాలా మంది కంటికి, అలాగే తల మీద ఎక్కువ మందికి గాయాలు అవడం జరిగింది. దీంతో చాలా మంది అపస్మారక స్థితిలో కూడా వెళ్లడం జరిగింది. దీంతో ఇక్కడ గొల్లపూడిలో ఉన్న దాదాపు 10 మంది చేరడం జరిగింది. వీరందరిలోనూ కూడా దాదాపు 3 పరిస్థితి కొంత విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వీరికి తల మీద పెద్ద గాయం కావడం వల్ల వాళ్ళందరికీ అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. వారందరూ కూడా ఐసీయూలో ఉంచి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన వారికి అలాగే కంటి భాగంలోనూ, అలాగే తల వెనుక భాగంలో, అలాగే దేహంలోని పలు ప్రాంతాల వద్ద కూడా తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావంతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి చేరడం జరిగింది. వచ్చినటువంటి వారందరికీ కూడా మెరుగైన చికిత్సను అందించేందుకు ఇటు ఆంధ్ర హాస్పిటల్ కానీ, అటు ప్రభుత్వ వైద్యశాలలోను, అలాగే విజయవాడలో ఉన్నటువంటి హెల్ప్ ఆసుపత్రి సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే క్షతగాతుల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే వారికి అవసరమైనటువంటి ఉన్నత ఎంత ఖర్చైనా పర్వాలేదు అత్యున్నత వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి మంత్రి సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దీంతో అవసరమైన అక్కడ ఉన్నటువంటి సదుపాయాల మేరకు ఉంటే కనుక అక్కడ చికిత్స, లేని పక్షంలో ఇంకా మెరుగైన చికిత్స కోసం కూడా ఇతర ఆసుపత్రులు కూడా తరలించేటువంటి ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మొత్తం 11 మంది చనిపోవడం జరిగింది. కొంతమంది స్పాట్ నుంచి ఆసుపత్రికి తరలించినటువంటి మార్గ మధ్యలోనే కొంతమంది ప్రాణాలు విడవడం జరిగింది. అయితే చేరినటువంటి వారిలోనూ కూడా కొంతమంది అంటే పరిస్థితి అయోమయంగా ఉన్నట్టుగా అధికారులు, వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే వీరందరూ కూడా ప్రాణాలను, ఎంతో విలువైనటువంటి ప్రాణాలను రక్షించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిపుణులు కూడా అవసరమైతే నిపుణులు కూడా ప్రాణాలు నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఆసుపత్రికి వచ్చినటువంటి వారి క్షతగాతులకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా జరిగినటువంటి ప్రమాద ఘటనను తెలుసుకొని, అలాగే వారి పరిస్థితిని, వాళ్ళ బంధువుల యొక్క పరిస్థితిని తెలుసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీంతో ఇటు అన్ని ఆసుపత్రులు, నందిగామ గానీ, అలాగే విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్, అలాగే హెల్ప్ ఆసుపత్రిలోను కూడా
ఆసుపత్రి ప్రాంగణాలన్నీ కూడా విషాదాచారాలు నెలకొన్నాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదంగా కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షతగాత్రుల అందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించేలా ఇటు అధికారులు అలాగే వైద్యులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. గౌసియా, రమణ, ప్రమాద స్థలిలో సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? అంటే బస్సులో ఉండే వారందరినీ బయటకు తీశారా? బస్సులో వారందరినీ దాదాపు బయటకు తీయడం జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే జరిగినప్పుడు ఏకోజామున 5 గంటలకు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దాదాపు చాలా సేపటి వరకు కూడా బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొంత తీవ్ర గాయాల పాలయ్యి అలాగే తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ కూడా బయటికి తీయగలిగినటువంటి పరిస్థితి లేకపోయింది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువ కనిపించింది. 9 మంది స్పాట్ అక్కడ జరిగిన సంఘటన స్థలంలోనే వెంటనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారిని కనుక వెంటనే ఒక రక్షిత కలిగి చాలా మంది అందులో చాలా మందిని ప్రాణాలతో బయటపడే వాళ్ళని స్థానికులు చెబుతున్నారు. అయితే బస్సు కలబట్టును ఢీకొని పక్కనే చాలా దూరం వెళ్ళిపోయి బోల్టా పడిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా లోపల ఇరుక్కున్నారు. అయితే ఇప్పటి వరకు క్షతగాతుల్లో సంబంధించి వాళ్ళందరూ వెలికి తీయడం ప్రక్రియ మాత్రం దాదాపుగా పూర్తయింది. వాళ్ళందరూ కూడా అయితే చనిపోయినటువంటి 9 మందిని కూడా అక్కడ సంఘటన స్థలంలోనే ఉంచడం జరిగింది. మిగిలిన వారందరినీ కూడా కొన్ని ప్రాణాలతో ఉన్నవారు వాళ్ళందరినీ కూడా అలాగే తీవ్ర గాయాల పాలైన వారందరినీ కూడా సమీపంలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే బస్సును ఇంకా అక్కడ నుంచి కాల్వట్ల నుంచి కిందికి దూసుకుపోయింది. దీన్ని కాల్వట్ బయటకు తీసుకునే ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా బస్సులోనే ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయంలో కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులు కానీ అలాగే సహాయక సిబ్బంది అక్కడంతా కూడా ఉండి దాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం వెలికితీత మాత్రం దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే బస్సులో పూర్తి స్థాయిలో కొంత నుజ్జు కావడంతో ఆ నుజ్జు జరిగినటువంటి ప్రదేశంలో ఇంకా ఏమైనా మృతదేహాలు ఇరుక్కొని ఉన్నాయన్నటువంటి పరిస్థితి ఇంకా కొంత స్పష్టత లేదు. దీంతో ఆ బస్సును వెలికి తీసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. పెద్ద క్రేన్ ను తీసుకువచ్చి ఆ బస్సును బయటికి తీసుకువచ్చి ఇంకా ఏమన్నా మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ధన్యవాదాలు రమణ.